అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ ఇది. ఇందులో మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్న పాఠ్యాంశాలన్నీ కూడా వివరించడం జరిగింది. ప్రతి లైన్ కూడా వివరించబడ్డాయి. అట్లానే ఇది గ్రామర్. టోటల్ గ్రామర్ కంప్లీట్ చేయబడిందండి. టోటల్ గ్రామర్. మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ గ్రామర్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేలిస్ట్‌లో టోటల్ గ్రామర్ అనేది ఇవ్వబడిందనమాట. చివరి వరకు యూనిట్ 8 వరకు కూడా కంప్లీట్ చేయబడింది. అండ్ మీకొచ్చేసి ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో దానిలో ఉన్న ఏవైతే పాఠ్యాంశాలు వాటిని కూడా ప్రతి లైన్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి కూడా ఇవ్వబడ్డాయి. దయచేసి ఈ ప్లేలిస్ట్లని చూడండి. అండ్ మీకు ఇక్కడ ఐ కార్డ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అట్లానే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవి ఉంటాయండి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లాస్ 7కి సంబంధించిన యూనిట్ 7 డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ, తండ్రి, పిల్లి మరియు చెట్టు. ఇది మనకి పేజ్ నెంబర్ 108లో ఉంటుంది ఈ పోయం అనేది. దానికి ముందు మాట ఇవ్వబడింది, అది మనం చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ క్యాట్ క్లైంబింగ్ ఏ ట్రీ? ఎప్పుడైనా మీరు ఒక పిల్లి చెట్టుని ఎక్కడం చూసారా? సమ్ టైమ్స్ ఏ క్యాట్ మే క్లైంబ్ టూ హై అండ్ గెట్ స్టక్ ఇన్ ద ట్రీ. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే పిల్లి ఎత్తైన చెట్టు ఎక్కేస్తుంది అండ్ చెట్టులో ఇరుక్కుపోతుంది. ఎలా ఇరుక్కుపోతుంది? సపోజ్ 2 కొమ్మలు ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఇక్కడికి ఎక్కి కూర్చుంటుంది కానీ కదలలేదు. ఎందుకంటే ఇరుక్కుపోవడం వల్ల. ఇక్కడ పిల్లి ఉంటుంది, ఇరుక్కుపోయి ఉంటుంది, రాదు. ద పూర్ థింగ్ కాంట్ కమ్ డౌన్ వితౌట్ హెల్ప్. ఎవరో ఒకళ్ళు సాయం చేస్తే తప్ప అది బయటికి రాలేదు, దాంట్లో నుంచి బయటపడలేదు. హౌ వుడ్ యూ హెల్ప్ ఇట్? ఎలా సాయం చేస్తారు మీరు? ష్యూర్లీ నాట్ లైక్ డాడ్ ఇన్ ద పోయం. ఈ కథలో చెప్పుకున్నటువంటి తండ్రి ఎవరైతే చేశారో ఆ విధంగా మాత్రం మీరు చేసి ఉండరు ఖచ్చితంగా. ఈజ్ డాడ్ ఏ గుడ్ క్లైంబర్? ఆయన ఏమైనా మంచి క్లైంబరా? క్లైంబ్ అంటే ఎక్కడం. ఆ చెట్టుని మంచి చెట్టు ఎక్కేటటువంటి వ్యక్తి, గజ ఈతగాడిలాగా గజ ఎక్కేవాడా? వాట్ వర్ హీస్ ప్లాన్స్? ఆయన ప్లాన్లు ఏంటి? ఎన్ని ప్లాన్లు వేశాడు? రీడ్ ద పోయం టు ఫైండ్ అవుట్. ఈ పోయంని చదివి తెలుసుకోండి. అంటే ఒక పాత్ర మనకి యాక్చువల్గా డాడ్ అనేది వచ్చింది. ఇక్కడ 3 పాత్రలు కనబడుతున్నాయి, డాడ్, ద క్యాట్ అండ్ ద ట్రీ. ఈ మూడిటి చుట్టూ కథ అనేది తిరుగుతుంది. అండ్ ముఖ్యంగా డాడ్ గురించి చెప్పడం జరిగింది. ఇక మనం చూద్దాం ఈ పోయం ఏంటో, ఏం జరిగిందో. దిస్ మార్నింగ్ ఏ క్యాట్ గాట్ స్టక్ ఇన్ అవర్ ట్రీ. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో ఏం జరిగిందంటే ఒక పిల్లి పైకి ఎక్కి కూర్చుంది. అయితే అది కొమ్మలు ఉంటాయి కదా, ఇలా కొమ్మలుండే ఒక మధ్యలో కూర్చుంది. అది ఏమైపోయిందంటే జారి ఇక్కడ స్టక్ అయిపోయి అరవడం మొదలుపెట్టింది. డాడ్ సెడ్ రైట్, జస్ట్ లీవ్ ఇట్ టు మీ. ఇక పిల్లలు మరి భార్య చెప్పారనమాట, ఇట్లా ఒక పిల్లి ఇరుక్కుపోయిందండి అంటే. రైట్, అలానా, జస్ట్ లీవ్ ఇట్ టు మీ, ఆ సంగతి నాకు వదిలేయండి. ద ట్రీ వాజ్ వోబ్లీ. ఈ చెట్టు ఎలా ఉందంటే ఊగుతూ ఉంది. ఎవరైనా వ్యక్తి ఎక్కుతూ ఉంటే ఎట్లా ఉందంటే స్టడీగా ఉండట్లా, ఊగుతూ ఉంది. ద ట్రీ వాజ్ టాల్. పొడుగ్గా ఉంది అండ్ ఊగుతుంది. పొడుగ్గా ఉంది, బలంగా లేదు. అంటే ఏమవుతుంది అంటే చెట్టు ఊగుతుంది. మనిషి ఎక్కుతూ ఉంటే ఓబ్లీ అంటే ఊగడం, అటు ఇటు రైట్కి లెఫ్ట్కి అటు ఇటు ఊగడం అనమాట. ఎక్కే మనిషిని భయపెడుతుంది. ఎందుకంటే చెట్టు ముఖ్యంగా చాలా పొడుగ్గా ఉంది. మామ్ సెడ్ ఫర్ గుడ్నెస్ సేక్ డోంట్ ఫాల్. ఇక భార్య అంటుంది, ఈ వ్యక్తి యొక్క భార్య. మమ్, డాడ్ అంటే పిల్లలు ఉన్నారు, సో వీళ్ళని మమ్ అండ్ డాడ్గా చెప్పడం జరుగుతుంది, తల్లి తండ్రి. ఈ తండ్రి ఎక్కుతూ ఉంటే వాళ్ళ భార్య ఏం చెప్తుంది అంటే ఫర్ గుడ్నెస్ సేక్. ఇది కొంచెం ఏంటంటే ఆశ్చర్యార్థకం లాగా. దయచేసి డోంట్ ఫాల్, మీరు ఆడ ఎక్కనూ వద్దు, కింద పడనూ వద్దు, దెబ్బలు తగలనూ వద్దు అని బతిమిలాడుకుంటుంది భార్యామని. ఫాల్, పడ్డమా? స్కాఫ్ డాడ్. వేలాకోలం ఆడ్డాడు అనమాట భర్త భార్య దగ్గర. మరి ఎచ్చులు పోతారు, ఖచ్చితంగా చెప్పాడు అనమాట. పడ్డమా? నేనా? ఏ క్లైంబర్ లైక్ మీ, నాలాంటి చెట్లెక్కేవాడు పడడమా? చైల్డ్స్ ప్లే దిస్ ఈజ్. చిన్నపిల్లల ఆటమ్మా. ఏమనుకున్నావు? నేనా? కింద పడ్డావా? యు వెయిట్ అండ్ సీ. చూడు నా పర్ఫార్మెన్స్, చూడు నేను ఎక్కుతాను, చూడు చెట్టు ఎక్కుతానో
అసలు నువ్వు చూస్తావుగా అసలు. ఈ గాట్ అవుట్ ద ల్యాడర్, ఇంకేం చేశాడు, ఒక నిచ్చెన అనేది తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద గార్డెన్ షెడ్. గార్డెన్ షెడ్ అంటే గార్డెన్ సంబంధించి పరికరాలన్నీ కూడా ఓ చిన్న షెడ్ లాంటి దాంట్లో పెట్టుకుంటారు. అట్లానే ఈ ల్యాడర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, చక్కగా ఆ యొక్క నిచ్చెన వేసేసుకొని చక్కగా ఎక్కేసి ఆ మామిడికాయలు కోసుకోవడానికి అట్లా ల్యాడర్ నిచ్చెన అనేది ఉంటుంది. తీసుకొస్తున్నాడు, బురదగా ఉంది, ఇట్ స్లిప్. అట్లా తీసుకొస్తున్నాడు, జారింది. అతను ఏం చేశాడు, ఆ ల్యాడర్ కింద పెట్టాడు. అది కూడా ఏమైందంటే కొంచెం ఇరిగిపోయింది. ఈ ల్యాండెడ్ ఇన్ ద ఫ్లవర్ బెడ్. తీరా ఈ ల్యాడర్ని పట్టుకొని వెళ్తున్న ఈ వ్యక్తి జారి ఎక్కడ పడ్డాడంటే పూల తోట మీద పడ్డాడు. ఇక పేజ్ నెంబర్ 109కి వచ్చాడు. నెవర్ మైండ్ సెడ్ డాడ్ బ్రషింగ్ ద డర్ట్. ఇక కింద పడ్డాడు. పర్వాలా నాకేం అవలా. బ్రషింగ్ ద డర్ట్ అంటే ఏదైతే మురికి అంటిందో దాన్ని అట్లా చేత్తో తీసేసుకుంటా. బ్రషింగ్ ద డర్ట్ ఆఫ్ హిస్ ఎయిర్ అండ్ హిస్ ఫేస్. ఎక్కడెక్కడ అంటే నీ మురికి అంటే తన యొక్క జుట్టుకి, తలకంటింది, మొహానికి అంటింది, తాను వేసుకున్న ప్యాంట్ కంటింది, షర్ట్ కంటింది, మొత్తం అంటిందండి. టోటల్గా ఏమైందంటే బురదలో దొరలాడిన ఒక జంతువులాగా తయారయ్యాడు. మొత్తం దులుపుకున్నాడు, అటు ఇటు అటు. ఏం చేశాడు, తీసేసుకున్నాడు. వీ విల్ ట్రై ప్లాన్ బి, నో ప్రాబ్లం. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, మనం ప్లాన్ బి ట్రై చేద్దాం అని చెప్పాడు. స్టాండ్ అవుట్ ఆఫ్ ద వే, నా దారిలో నుండి లేవండి, నా దారి తొలగండి. ఓకే, నా దారిలో తొలగండి, నేను ప్లాన్ బి వేయబోతున్నాను. మమ్ సెడ్ డోంట్ ఫాల్ అగైన్. ఓకే, భార్య ఏమని చెప్తుంది అనమాట, అయ్యా నువ్వు పడొద్దు, ఎక్కొద్దు, పడొద్దు, ఓకేనా అని చెప్పడం మరలా జరిగిందనమాట. ఫాల్ అగైన్ సెడ్ డాడ్. ఇది మరలా పడ్డావా? ఫన్నీ జోక్. ఇది చాలా పెద్ద జోక్, నవ్వుకోవాలి. దెన్ హీ స్వంగ్ హిమ్సెల్ఫ్ అప్ ఆన్ ఏ బ్రాంచ్. వెంటనే ఏం చేశాడు, ఇలా కాదు నెచ్చెన వేసుకొని ఎక్కడం కాదు, ఒక కొమ్మని తటాలను ఏం చేశాడు, ఎగిరి కొమ్మను పట్టుకున్నాడు. కొమ్మ ఏమైంది, ఇట్ బ్రోక్. అసలే వణుకుతుంది చెట్టు ఈయన ఎక్కుతుంటే, అలాంటిది కొమ్మను పట్టుకొని బరాబరా పైకి ఎక్కుదాం అనుకున్నాడు, విరిగిపోయింది ఆ కొమ్మ. డాడ్ ల్యాండెడ్ వేల బ్యాక్ ఆన్ ద డెక్. అంతకుముందు ఎట్టయితే నేల మీద పడ్డాడు అంతే స్పీడ్గా ల్యాండెడ్ వేలప్ అంటే చాలా స్పీడ్గా, డెక్ అంటే ఫ్లోర్ అన్నమాట. కాబట్టి ఏమైంది, మళ్ళీ అంతే స్పీడ్గా నేల మీద ఉన్నాడు, అంటే మరలా పడ్డాడు. మమ్ సెడ్ స్టాప్ ఇట్. భార్య చెప్పింది అనమాట, పిల్లల తల్లి, ఈయనకేమో భార్య. స్టాప్ ఇట్, యూ విల్ బ్రేక్ యువర్ నెక్. ఇంకా ఆపేస్తారా, మీ మెడ ఇరిగిందనుకోండి పోతారు, మెడ ఇరిగిపోతే ఇంక అయిపోయినట్టే కదా. రబ్బిష్ సెడ్ డాడ్. ఛా, ఏం నువ్వు అట్లా అంటావు. నౌ వీ విల్ ట్రై ప్లాన్ సి. ఇప్పుడు నేను ఏం చేశాను, రబ్బిష్. ఛా, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి ఉందమ్మా. ఈజీ యాజ్ వింకింగ్, కన్ను కొట్టినంత ఈజీ టు ఎ క్లైంబర్ లైక్ మీ. నా లాంటి గజ చెట్లు ఎక్కేవాడికి అసలు గజాన్నే ఎక్కేస్తా ఏనుగునే, అలాంటిది చెట్టు ఒక ఆషామాషి, అసలు మామూలు కన్ను కొట్టినంత ఈజీ, నో ప్రాబ్లం, భయపడొద్దు. ఎందుకు? పేజ్ నెంబర్ 110. దెన్ ఈ క్లైంబ్డ్ అప్ హై. ఈసారి ఎక్కాడండి. ఎట్లా? చెట్టు మీద కాదు, ఆన్ ద గార్డెన్ వాల్. చెట్టు ఉంది, ఓకే, చెట్టు ఉంది, దానికి ఆనుకుని ఏముందంటే ఒక గోడ ఉంది, పిట్ట గోడ అంటారు. ఆ గోడ మీదకి ఎక్కాడు. ఎక్కి గెస్ వాట్, ఏం జరిగిందో తెలుసా, గెస్ చేయగలరా? హీ డిడ్ నాట్ ఫాల్. ఈసారి పడలా. హీ గేవ్ ఎ గ్రేట్ లీప్ అండ్ హీ ల్యాండెడ్ ఫ్లాట్. ఈ పిట్ట గోడ మీద నుంచి చెట్టు మీదికి ఒక్కసారిగా దూకాడండి. ఇక్కడి నుంచి ఏం చేశాడు, చెట్టు మీద ఒక్కసారిగా దూకాడు. ఈ ల్యాండెడ్ ఫ్లాట్. చెట్టు ఎక్కేటప్పుడు కాలు పెట్టి ఎక్కుతాం, కానీ ఈయన దూకడం ఇలా దూకాడు. దూకి బొబ్బున్నాడు అనమాట చెట్టు మీద. ఇన్ ద క్రూక్ ఆఫ్ ద ట్రీ ట్రంక్. ఇప్పుడు ఇట్లా ఉంటాయండి పైన చెట్టుకి ఈ కాండం ఉంటుంది కదా, కాండం, ఏమో కొమ్మలు అనమాట. వచ్చి ఈడ బొబ్బున్నాడు. ఏడ బొబ్బున్నాడు, రైట్ ఆన్ ద క్యాట్. పిల్లి ఏడుందో ఆ దాని మీద బొబ్బున్నాడు. ద క్యాట్ గేవ్ ఎ ఎల్. పిల్లి ఒక కేకేసింది, కెవ్వు కేకేసింది. అండ్ స్ప్రాంగ్ టు ద గ్రౌండ్. ఈయన దెబ్బకి కాలో చెయ్యో గట్టికి తగిలి ఉంటుంది, కిందకి దూకేసింది. దూకేసి మేవ్ మేవ్ అని అరవడం మొదలుపెట్టింది. అండ్ స్ప్రాంగ్ టు ద గ్రౌండ్.
కిందకి దూకేసింది. ప్లీజ్ డాష్ పంచ్. చాలా చాలా ఆనందించింది. టు బీ సేఫ్ అండ్ సౌండ్. పిల్లి తను తాను చూసుకుంది అండ్ తాను సేఫ్గా ఉంది అండ్ ఆరోగ్యంగా ఉంది. ఏం పెద్ద దెబ్బలేం తగల్లా అంత ఎత్తు నుంచి మీద పడినప్పుడు. అంతేకాదు ఈయన మీద పడ్డప్పుడు కూడా ఏం కాలేదు కాబట్టి ప్లీజ్ డాష్ పంచ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లి. టు బీ సేఫ్ అండ్ సౌండ్ అంటే చాలా ఆరోగ్యంగా అంటే ఎట్లాంటి దెబ్బలు తగలలేదు కాబట్టి. అండ్ ఇట్ ఈస్ స్మైలింగ్, సో ఇట్ ఈస్ స్మైలింగ్, నవ్వుకుంటుంది. అమ్మయ్య నాకేం కాల, అంత ఎత్తు నుంచి దూకా, ఆడొచ్చి మీద పడ్డా, అమ్మయ్య ఏం కాల, దేవుడు కాపాడాడు అని నవ్వుకుంటుంది. అండ్ స్మర్కింగ్, అంతేకాదు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో నవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం జరిగింది, అంతగా తెచ్చి పెట్టుకుని వాళ్ళు నవ్వుతుంది అంటే స్మర్కింగ్ కెన్ బి చాలా లక్కీ అన్నమాట. ఎవరు, పిల్లి. ఎందుకని అక్కడి నుంచి చక్కగా కిందికి దూకేసింది, తన ప్రాణాన్ని కాపాడుకుంది. లేకపోతే ఆడే అరిసి చచ్చిపోయేది. కానీ ఎవరైతే డాడ్ చేసిన ప్రయత్నానికి కాలో చెయ్యో తగిలి మొత్తానికి ఇది వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా, అక్కడే వింత జరిగింది. బట్ పూర్ ఓల్డ్ డాడ్ ఈ స్టిల్ స్టక్ అప్ ద ట్రీ. ఇక్కడ ఒక వింత జరిగింది. ఏంటంటే పిల్లికి బదులు డాడ్ ఇరుక్కుపోయాడు. అక్కడ ఆ పిల్లల తండ్రి ఎవరైతే భార్య చెప్తుందో అయ్యా వద్దయ్యా కింద పడతావయ్యా అని మొత్తుకుందో వినకుండా దూకాడు. దూకిన వ్యక్తి ఏమైందంటే ఇట్లా కొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇరుక్కుపోయి లబో దిబో అని కొట్టుకుంటున్నాడు. అక్కడే ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఈయన్ని దించడానికి ఇంకో వ్యక్తి ఎవరైనా వచ్చి కానీ సాయం చేస్తే కానీ ఈయన బయటపడ్డు. రాసిన వారు కిట్ రైట్. పిల్లిని కాపాడబోయి పిల్లి ప్లేస్లో ఇరుక్కున్నాడు ఈ తండ్రి అన్నమాట. భార్య చాలాసార్లు చెప్పింది వద్దయ్యా పడతావు అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకుంటా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి పిల్లి అయితే కాపాడబడింది. కానీ ఇప్పుడు తండ్రిని కాపాడడానికి ఎవరో ఒకరు రావాలి. టోటల్గా పోయంను ఒకసారి చూద్దాం. మనకు ముందు మాటలో ఏం చెప్పారంటే పిల్లి ఎప్పుడైనా చెట్టుని ఎక్కడం చూసారా, కొన్నిసార్లు ఎక్కుతుంది, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇరుక్కుపోతుంది, రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోతుంది. అప్పుడు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే కానీ ఖచ్చితంగా అది బయటపడలేదు, అరుస్తూ ఉండిద్ది అక్కడ కూర్చొని. ఇక్కడ ఈ పోయంలో ఒక తండ్రి సాయం చేయబోతున్నాడు. ఆ తండ్రి ఏమైనా బాగా ఈ చెట్లు ఎక్కేవాడా, ఆయన ప్లాన్లు ఏంటి, మామూలు ప్లాన్లు కాదు, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి, ప్లాన్ సి ఇట్లా. కాబట్టి పోయం చదవని అన్నారు. దిస్ మార్నింగ్ అంటే ఉదయాన్నే ఏం జరిగిందంటే ఒక పిల్లి ఆ చెట్టులో ఇరుక్కుపోయింది. అట్లా రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. సరే తండ్రి ఏంటంటే ఖచ్చితంగా సాయం చేద్దాం అనుకున్నాడు. పిల్లలు అరుస్తున్నారు, ఏంటంటే సాయం చేయండి అన్న అంటే సరే అని. భార్య చెప్తుంది అనమాట, వద్దండి పడిపోతారు, వద్దు, చెట్టు కొంచెం బలహీనంగా ఉంది, అదిగాక పొడుగ్గా ఉంది చెట్టు, అది ఊరక మనిషి అట్లా ఇది చేస్తేనే ఇదవుతుంది. కాబట్టి తండ్రి ఏం చేశాడు, కొంచెం ప్రొటెక్షన్గా ఉండిద్దని ఒక నిచ్చెన తెచ్చుకున్నాడు. నిచ్చెన తెచ్చుకొని వెళ్తా ఉన్నాడు. ఇంతలోకి వేసిగా జారి ఇతను కింద పడి అండ్ మొత్తానికి పూల తోట ఏదైతే ఉందో దానిలో పడడం జరిగింది. అండ్ చెప్పాడు అనమాట, మొత్తం బురద అంటిని, మొత్తం తుడుచుకుంటా అది చేసుకుంటా చొక్కా ప్యాంటు అన్నీ. ఇదైతే పోనీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, నో ప్రాబ్లం, ప్లాన్ బికి వెళ్దాం అని తండ్రి చెప్పి ముందుకు వెళ్తాడు అనమాట. భార్య చెప్తానే ఉండిద్ది, వద్దయ్యా పడవద్దయ్యా, అయ్యా నీ యొక్క ఎముకలు ఇరుగుతాయి, నీ మెడ ఇరిగిపోద్ది, నువ్వు చస్తావు, కాబట్టి దయచేసి అంటే ఏం చేశాడు ఈసారి, వెంటనే ఒక కొమ్మ ఎగిరాడు. కొమ్మ ఇరిగిపోయి కింద పడ్డాడు. వెంటనే పడ్డాడు, కింద పడిపోయాడు. దాంతో మరలా వాళ్ళ ఆవిడ హెచ్చరించింది, అంటే భలేదాని నువ్వు, ఇప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫెయిల్ అయింది, ప్లాన్ సికి వచ్చాడు. నేను అసలు మామూలు కాదు, అసలు నువ్వు కన్ను మూసి కన్ను తెరివి అట్లా కన్ను కొట్టినంత ఈజీలో చేసేస్తామని చెప్పి ఈసారి పిట్టగోడ ఎక్కాడు. పిట్టగోడ ఎక్కేసి ఒక్కసారి దూకాడు, పిల్లి మీదకే దూకాడు అనమాట. మొత్తానికి ఆ పిల్లి ఎట్లానో కాలో చెయ్యి అతన్ని తగిలి కిందకి పడిపోయింది. అని నవ్వుకుంటుంది పిల్లి, అమ్మయ్య నేను కాపాడబడ్డాను, నా ప్లేస్ ఒక బకరా ఇరుక్కుపోయి ఉన్నాడని తనకు తాను నవ్వుకుంది. రాసిన ఆయన కిట్ రైట్ అనమాట. ఇదండి డాడ్, క్యాట్ అండ్ ద ట్రీ అండ్ క్లాస్ 7 యూనిట్ 7 దీని గురించిన సమ్మరీ అండ్ ప్రశ్నలు వేరే వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.